మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. ఒట్లేసి ఆ ఒట్లను తీసి గట్టు మీద పెట్టి మళ్ళీ ఇవాళ తిట్ల పురాణం అనుకున్నాడు. ఒట్లు లేకపోతే తిట్లు. హరీష్ రావు గారిని మాట్లాడేంత నీకు ఇవాళ నీ యొక్క అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. కానీ నీలాగా చిల్లరగా చిచ్చోరుగా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళు కూడా మాట్లాడలే. హరీష్ రావు గారు ఒక నికాసైన నాయకుడు, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, అద్భుతమైన ఉద్యమకారుడు. ఎక్కడ ఏ పనున్నా కూడా అది అభివృద్ధి అయినా వ్యక్తిగతమైనా అక్కడ వాళ్తాడు. ఇవాళ ఆనాడు ఆయన ఇచ్చిన లెటర్లో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, అమరవీరుల స్తూపం సాక్షిగా చెప్పిండు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఇదే లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఏదైతే రుణమాఫీ 2 లక్షలని మీరు చెప్పిండ్రో ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలి. ఆగస్టు 15 వరకు నువ్వు రుణమాఫీ చేయడం, అదేవిధంగా మీరు ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలు ఖచ్చితంగా మీరు ఆగస్టు 15న పూర్తి చేసినట్లయితే నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తా, నేను మరలా పోటీ చేయనని చెప్పేసి ఇగో ఈ లెటర్ సాక్షిగా చెప్పాను. ఆయన పదే అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నీ భాష మేము మాట్లాడలేం, మాకు విజ్ఞత ఉన్నది, నీకు విజ్ఞత లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నువ్వు మాట్లాడిన మాటలు ఇవ్వను, పశువులు కూడా సహించవు. పశువులకు పశువుల భాష మాత్రమే తెలుస్తుంది. నిన్ను ఇలా ప్రజలందరూ అనుకుంటున్నావు నీలో ఒక మృగం ప్రవేశించిందని చెప్పేసి అనుకుంటున్నావు. మానవ రూపంలో ఉన్న మృగంలాగా నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఒక మనిషిలాగా మాట్లాడట్లే. ఇష్టం వచ్చినట్టు ఆ భాష నేను వల్లించడానికి కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇలా హరీష్ రావు గారు ఏదైతే సవాల్ విసినరో ఆ సవాల్కి జవాబుగానే కనీసం సగం రుణమాఫీ చేసినావు. మీకు సిగ్గు లజ్జ ఉంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మిగతా సగం రుణమాఫీని వెంటనే కొనసాగించాలి. మిగతా 25 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ 2 లక్షలు చేయాలి. నీ మీద నమ్మకం లేగానే వరంగల్లో సభ పెడతామంటే కూడా నువ్వు పోయి బతిమిలాడినా బామాడినా కాళ్ళు పట్టుకున్నా ఇలా రాహుల్ గాంధీ నీ దగ్గరికి రాలే, సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. నేను రాము నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి రాలే. అందుకే నీకు నువ్వే సొల్లు పురాణం చెప్పుకున్నావు, తిట్ల పురాణం చెప్పుకున్నావు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఏ మేధావుల దగ్గరికైనా పోయి చూపించుకో, నీ స్పీకర్కి చూపించుకో, లేకపోయినట్లయితే ఉద్యమకారులకు చూపించుకో, లేకపోతే జర్నలిస్టులకు చూపించుకో. హరీష్ రావు గారు ఏ మాట రాసి ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం నువ్వు ఒక్కటైనా చేసినవా? అన్న రుణమాఫీ 31,000 కోట్లు అని చెప్పి కూడా ఇలా 18,000 కోట్లు చేయకుండా 17,934 చేసి ఏకకాలంలో చేసిన సిగ్గు శరం ఉందా అని చెప్పి మాట్లాడుతున్నావు. మీరు చేయలే, మాట తప్పినరు, రైతుల ఉసురు పోసుకుంటున్నారు. 300 మంది రైతులు ఇలా చనిపోవడానికి కారణం కూడా మీరే. ఇవాళ రుణమాఫీలో మొదటిసారి కేసీఆర్ గారు చేసినప్పుడు 1,00,000 రూపాయలకు సంబంధించిందే 16,150 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 16,150 కోట్లు మీరే చెప్పిండ్రు అసెంబ్లీ సాక్షిగా. రెండోసారి చేస్తున్నప్పుడు 19,000 కోట్లు అవుతుందని చెప్పిండ్రు. ఆ 19,000 కోట్లలో 12,000 కోట్లు చేసి 7,000 కోట్లకు